హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు పిల్లాడు. మా స్ట్రీట్ వాళ్ళందరూ కలిసి అలా బయటికి వెళ్తున్నాం. అదేనండి అవుటింగ్ టైప్ అనుకోండి. ఇంకా అవుటింగ్ అంటే ఉంటుంది కదా నాన్ వెజ్ అన్ని, అందుకే ఇవి కూడా తీసుకుంటున్నాం మేము. అందులో ఒక నాటుకోడి 3 బాయిలర్ కోళ్ళు అంట. మేము వెళ్ళే ప్లేస్ చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లతో ఎత్తైన కొండలతో బలి ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే వయసుతో పని లేదనే దానికి మా వాళ్ళు ఎగ్జాంపుల్. మా వాళ్ళందరూ పెద్దోళ్ళే, నేను ఒక్కని పిల్లని వాళ్ళతో చాలా బాగా కలిసి ఉంటాను నేను. అలా ఒక వెహికల్ లో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము వస్తున్న ప్లేస్ కి ఎంట్రన్స్ ఇది. ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మేము వెళ్ళిపోయే ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చుట్టూ ఎత్తైన చెట్లు కొండలతో చాలా గ్రీనరీగా బలి ఉంటుంది ఈ ప్లేస్. అలా అనుకున్న ప్లేస్ కి రీచ్ అయినా మేము. వెహికల్స్ రావడానికి రోడ్డు కూడా ఉంది. చాలా రోజుల తర్వాత నేను అదే బోరింగ్ కొడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా కొందరు దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చింటే మేము అంతలో మేము కటింగ్స్ స్టార్ట్ చేసినాము. ఒక పక్క మేము ఒకటి కటింగ్ చేస్తుంటే మరో పక్క వెరైటీ కట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం చాలా మహిమగల దేవాలయం, చాలా పేరు పొందిన దేవాలయం ఇది. ఈ దేవాలయం నేమ్ వచ్చి మల్లెంకొండ స్వామి అంటారు. అలా దేవాలయం వద్ద టెంకాయ కొట్టేసుకొని మన వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చేసిన నేను. మళ్ళా రాగానే నాటుకోడి గుండె ఉంటే దాన్ని కాల్చుకొని తిందామని ట్రై చేస్తున్నా. మా బ్రోస్ కుకింగ్ చాలా బాగా చేస్తారు. ఇది స్మెల్ చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. మరో పక్క చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఎంత నోరు ఇస్తుంది అంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే. ఈ ఐటమ్ చాలా టెంప్ట్ చేస్తుంది. ఇది రైస్ కోసము. ఏ ఐటమ్ ఎలా చేయాలని మా వాళ్ళు డీప్ డిస్కషన్ లో ఉండరు. నేను ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా డెకరేషన్ చేసిన నేను కూడా. రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను అది అసలు ఆలస్యం చేయకోకుండా ప్లేట్ లో పెట్టుకొని తినేస్తున్నాం మేమైతే. ఫైనల్ గా బనానాతో కంప్లీట్ చేశా. అది అయిపోతే మా వాళ్ళందరూ కలిసి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే అదేం లేదండి, స్ట్రీట్లలో జరగబోయే నెక్స్ట్ కార్యక్రమం ఏదైనా కానీ ఎంత కమ్యూనిటీగా చేయాలనేదే ఇలా ప్లానింగ్. వీళ్ళందరితో కలిసి రావడం ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. మా బ్రదర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.